2026లో మొబైల్ టెక్నీషియన్ అవ్వడం ప్రాఫిటబులేనా? ఎస్, ప్రాఫిటబులే. బట్ అందరికీ కాదు. ఇదేం ట్విస్ట్ బ్రో అనుకోకండి, వీడియో క్లియర్ గా చూడండి. ఒక సజెషన్ ఇచ్చినప్పుడు దానిలోని నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు మాట్లాడాలి కదా. ఈ వీడియోలో నేను కొన్ని పచ్చి నిజాలు మాట్లాడతా. ఎందుకంటే నేను మీకు ఏది కూడా కరెక్ట్ గా చెప్పకుండా సరే ఒక 8 months ట్రైనింగ్ తీసుకో, షాప్ పెట్టుకో అని చెప్పి తీరా మీ టైం మనీ అన్ని లాస్ అయిపోతే అస్సలు బాగోదు కదా. అండ్ ఈ వీడియోలో మీ డౌట్స్ కి ఒక ఆన్సర్ అయితే ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో నా అంతటా నేనే చేయలేదండి. నాకు కొన్ని మంత్స్ నుండి చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, అన్న ట్రైనింగ్ తీసుకోవడానికి ఏ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది, నీలాగే షాప్ పెట్టి కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా, సజెషన్స్ ఇవ్వు. ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటికి ఆన్సర్ నేను ఇప్పుడు ఇస్తా. ఇవన్నిటికంటే ముందు మిమ్మల్ని నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే, మీరు బయట ఉన్న టెక్నీషియన్స్ ని లేదా కంటెంట్ క్రియేట్ చేసే టెక్నీషియన్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేక మీకు ముందు నుండే ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందా? ఆన్సర్ కామెంట్ చేయండి. మీకు క్లారిటీ కోసం ఈ వీడియోలో 2 కేటగిరీస్ గురించి మాట్లాడదాం. కేటగిరీ 1 ఇన్స్పైర్ అయిన వాళ్ళు, కేటగిరీ 2 ఈ వర్క్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు. ఫస్ట్ ఇన్స్పైర్ అయిన వాళ్ళకు నేను చెప్పేది ఏంటి అంటే, ఏ బిజినెస్ లో అయినా లేదా జాబ్ లో అయినా బయటికి కనిపించేది కొంచెమే, బట్ వెనకాల మీకు కనబడనివి చాలా ఉంటాయి. ఇది మీలో కొందరికి తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నా అనుకోండి, అది చేసే వరకు నేను ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఉంటా అని చాలా ఇంట్రెస్ట్ చూపెడతా. వేరే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని చూసినప్పుడు నాకు కనబడేవి ఏసీ రూమ్, చుట్టూ అమ్మాయిలు, వీకెండ్ పార్టీస్, ఎంజాయ్మెంట్ ఎక్సెట్రా. కానీ నాకు కనబడనివి కొన్ని ఉంటాయి. అవేంటి అంటే మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్, బాడీ పెయిన్స్, నో ఫ్రీడమ్, నో పీస్ ఎక్సెట్రా. సో మేబీ నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాక నాకు అది నచ్చకపోవచ్చు. మొబైల్ టెక్నీషియన్ జీవితంలో కూడా అంతే. మేము చూపెట్టేది 60 seconds వీడియో, బట్ చేసేది మాత్రం 30 నిమిషాల పని. ఇక కర్వ్డ్ మొబైల్ అయితే 3 గంటలు. దీంట్లో పొరపాటున మిస్టేక్ అయితే ఒక్క డిస్ప్లే కాస్ట్ 8,000. సరే, ఇప్పుడు సక్సెస్ అయ్యి తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కొన్నిసార్లు తప్పు మన మీదే పడుతుంది. ఎవరైనా కస్టమర్ కి కరెక్ట్ గా సర్వీస్ ఇవ్వకపోతే ఆయన కంటే ఎక్కువ మనకే బాధేస్తుంది. ఈ మొబైల్ రిపేర్ చేస్తూ కిందకి అంగి మన మెడ పోతుంది. ఇక వీడియోస్ చేస్తే ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఆ నచ్చనోడు లాజిక్ లేకుండా కామెంట్స్ పెడతాడు. సరే, నచ్చిన వాళ్ళ కోసం చేద్దామంటే రీచ్ రాదు. అదేదో చుట్టం చూపుకొచ్చి పోతా ఉంటది. దాన్ని చూసి ఆనందపడాలి. సరే, అన్ని బాగున్నాయి అనుకునే టైంలో కొన్నిసార్లు బిజినెస్ డౌన్ అయిపోద్ది. ఇంతలా ఎందుకు చెప్తున్నామని అనుకోకండి. మీకు ఆల్రెడీ నా లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని డ్రీమ్స్ ఉంటాయి. అండ్ మీరు అనుకున్న లైఫ్ కావాలంటే కష్టాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు మీరు టెక్నీషియన్ అయితే ఏమేమి ఫేస్ చేయాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీకు తెలిసి కూడా మీరు ఎగ్జైట్మెంట్ తో ఉన్నారంటే చాలా మంచిది. బట్ తెలియకుండా బిజినెస్ లోకి దిగడం కరెక్ట్ కాదు. అందుకే ఇవన్నీ చెప్పాను. మళ్ళీ డీమోటివేట్ చేస్తున్నా అనుకోకండి. ఇక ఈ వర్క్ మీద ప్యాషనేట్ గా ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మీరు నిజంగా టెక్నీషియన్ అవ్వాలనుకుంటే మీకు స్పెషల్ గా చెప్పే పని లేదు. ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుకునే ఉంటారు. అండ్ మీరు చాలా సార్లు అడిగారు కదా, ఏ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నామని. నేను బైర్డ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ తీసుకున్నా. కానీ నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళక ముందే మొబైల్ గురించి మొత్తం తెలుసుకున్నా. ఎందుకంటే నాకు ఈ పని చేయడం ఇష్టం. ఆ ఇష్టంతోనే బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాక కూడా నా ఇంట్రెస్ట్ అలానే ఉండే, కొంచెం కూడా తగ్గలే. సో ఇంత ఇష్టం మీకు కూడా ఉంటే చాలా మంచి విషయం. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు వెంటనే మనీ రావాలి అని అనుకుంటే ఈ ఫీల్డ్ లో దిగొద్దు. పర్లేదు, లాస్ వచ్చినా ఏం కాదు, వెయిట్ చేస్తా అని అనుకునే వాళ్ళు మాత్రమే దిగండి. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పా అంటే, కొందరు అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బట్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వలేక లేదా వేరే రీజన్స్ తో మొత్తం లాస్ అవుతారు. అలా మీకు అవ్వకూడదనే ఈ విషయం కూడా చెప్పాను. అసలు ఎవరు ఈ ఫీల్డ్ లో రావద్దు ఇప్పుడు చెప్తా. అసలు జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా అనే క్లారిటీ లేని వాళ్ళు, మనం కూడా వీడియోస్ చేయొచ్చు అనుకుని ఎక్కువ ఫోకస్ వీడియోస్ మిన్నే పెట్టేవాళ్ళు, వెంటనే మనీ వస్తాయి అనుకునేవాళ్ళు, ఏ క్లారిటీ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఒకటి చేద్దాం అనుకునేవాళ్ళు, రిస్క్ లేకుండా డబ్బులు రావాలి అనుకునేవాళ్ళు, జస్ట్ వీడియోస్ చూసి ఇది ఈజీ అనే అపోహలో ఉన్నవాళ్ళు. ఈ కేటగిరీలో మీరు ఒకవేళ ఉంటే ప్లీజ్ ఈ ఫీల్డ్లో రావద్దు, మీరు సర్వైవ్ అవ్వలేరు. మరి ఎవరు రావచ్చు అంటే, మొబైల్స్ పైన సాఫ్ట్వేర్ పరంగా, హార్డ్వేర్ పరంగా మంచి క్లారిటీతో ఉన్నవాళ్ళు, ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులున్నాయి, లాస్ అయినా భరిస్తా అనుకునేవాళ్ళు, ఒక 1 year వెయిట్ చేసి అయినా సక్సెస్ అవుతా అనుకునేవాళ్ళు, పక్కా బిజినెస్ చేస్తా అనుకునేవాళ్ళు. ఇక ఈ కేటగిరీలో మీరుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఈ వీడియోలో నా ఇన్స్టిట్యూట్ పేరు, నా ఎక్స్పీరియన్స్ అండ్ ఈ వర్క్ ఎలా ఉంటుంది, అసలు ఎవరు ఈ వర్క్ చేయొచ్చు అని క్లారిటీగా చెప్పానే అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.